అందరికీ నమస్తే అండి. ఈ వీడియో చేయడం కారణం ఏంటంటే, ఒకసారి మీరు కూడా వీడియో చూసి అర్థం చేసుకోండి, అంతా చూడండి. ఇది 5 సంవత్సరాల నుంచి ఇక్కడ 21 నుంచి ఆశ్రమం స్టార్ట్ చేసాం. ఇది స్నేహ చారిటబుల్ ట్రస్ట్ అని. ట్రస్ట్లో అనాథ పిల్లలు ఒక ముగ్గురు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. ఇది నేను ఉండే ఇల్లు. ఇది నేనుంటాను ఇక్కడే. ఇందులోనే ఒకప్పుడు 1 year బ్యాక్ ఇందులోనే ఇది 3 గదులు ఇల్లు, 10 మంది ఉండేవాళ్ళు. అయితే పక్కన నేను ఉంటాము, ఇది 10 మంది ఉంటాము. ప్లస్ పాయింట్ అయింది, పక్కనే ఉండేవాళ్ళు బోర్డులకు కానీ ఆఫీసుకు కానీ. నాకు ఆఫీస్ అంటూ ఏమీ లేదు, ఇదే ఆఫీసు, ఇదే ఇల్లు. నాకు ఇది రెంట్ బిల్డింగు. నేను రెంట్ కట్టలేక ఈ 2 కలిపి తీసుకున్నాను. అప్పుడు ఇందులో ఉండటం వల్ల రాగానే కనిపించేవాళ్ళు, ఎవరికి ప్రాబ్లం లేదు, ఏదీ లేదు. ఇక్కడే వండుకునే వాళ్ళం. ఈ రూమ్లో ఇప్పుడు వాళ్ళు 10 మంది పడుకునేవాళ్ళు. డోర్ వేసేందులేండి, కరెంట్ లేదు. ఇందులో ఉండటం వల్ల పక్కన నేను ఉంటున్నాను. ఎవరైనా పెద్దవాళ్ళని ఇంట్లో పెట్టుకోలేం కదండి. ఇక్కడ వండుకొని తినేవాళ్ళం, ఇక్కడే ఉండేవాళ్ళం. అంతా ఈ నరాబంతా సరిపోయేది. అందరం వండుకొని తిని రూముల్లో పడుకునేవాళ్ళు, ఫ్రీగా తిరిగేవాళ్ళు. అయితే ఇది కరెంట్ లేదు, అది వైరు కరెంటు మెయిన్ పోల్ మీద వైరు తెగిపోయింది. ఇంటి ఓనర్ గారు ఎక్కడో ఉంటాడు, అమెరికాలోనో ఎక్కడ ఉంటాడో నాకు కూడా సరిగ్గా తెలియదు. అయితే మధ్య ఒక మీడియేటర్ ఉన్నాడు. ఆయన ఓనర్ గారు డబ్బులు పంపించలేదని కరెంట్ వేయించలేదు. కరెంటు లేకుండా ఇందులో నేను ఎలా పెట్టను 10 మందిని? కరెంట్ ఉండాలి కదా. కరెంట్ లేకపోతే కనీసం లైటు లేకుండా మనం 10 నిమిషాలు కూడా ఉండలేము. కరెంటు లేదు. అందుకని వేరే ఇంకో చోట అద్దెలు కట్టలేక నేను వేరే ఒక చిన్న రేకుల షెడ్డు తీసుకొని అక్కడ పెట్టాను. వీళ్ళు మంచి చేయకపోయినా చెడు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కనుక ఇక్కడ లేరు అని చెప్తున్నారు. అన్నం పెట్టే వాళ్ళ మట్టి కొట్టడం అది చాలా తప్పు కదండి. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని కూడా నాకు తెలియదు. ఇది చాలా పెద్ద ఇల్లు. కరెంటు లేనప్పుడు ఎట్టుంటారు అందులో? అసలు ఏమన్నా తలకాయ ఉండి మాట్లాడుతున్నారా? నేను ఒక చోట ఉండి, వాళ్ళు ఒక చోట ఉండి, ఇప్పుడు ఆఫీసు లేక అద్దెలు కట్టలేక నేను ఎంతో బాధపడుతూ ఆశ్రమం నడిపించి 10 మందికి అన్నం పెడుతున్నా. ఆ అన్నం పెట్టడానికి కూడా వాళ్ళు సాయం చేయలేకపోయినా అక్కడ లేరు. ఆశ్రమం ఒక చోట, ఇల్లు ఒక చోట. అక్కడ ఎలా ఉంటారు? కరెంట్ లేకుండా చీకటి ఇంటో. ఓనర్ గారు ఒక బాధ్యతగా అది కరెంట్ వేయించి మళ్ళీ ఇస్తే తీసుకొచ్చుకొని పక్కనే పెట్టుకుంటాను. కానీ ఇప్పుడు మీరైతే పెట్టుకుంటారా? ఈ ఇల్లు సరిపోయిద్దా 10 మంది ఉండటానికి? ఒకసారి చెప్పండి కామెంట్స్లో. మీరు కూడా న్యాయంగా తెలియపరచండి. 10 మందిని ఈ ఇంట్లో పెట్టుకోవడానికి నేనుండే దాంట్లో ఎలా పెట్టుకోను? అసలు ఈ ఇంట్లో ఎలా ఉంటారు? ఇదేమన్నా న్యాయమేనా? వాళ్ళు మంచి చెయ్యరు, ఒక పూట ఒక ముద్ద పెద్దవాళ్ళకి అన్నం పెట్టరు. నేను చేస్తున్నా కూడా దానికి ఎన్ని వంకలు, ఎన్ని మాటలు. ఏమన్నా ఈ వీడియో చూసి కాస్త అనే వాళ్ళకి సిగ్గన్నా ఉంటే ఎప్పుడు ఇంక అలా మాట్లాడరు. చేత అయితే ఏదో ఒక సాయం చేయడానికి ప్రయత్నించండి, అంతేగాని వాళ్ళ నోట మట్టి కొట్టాలని మాత్రం చూడొద్దు.